ఏముంది అంటే ప్రెస్టేషన్లో అంతాం కదా, అవన్నీ పట్టించుకోకూడదా? కూలుగుండు ఫ్రెండ్లీ డెవిల్. సీరియస్గా ఏం తీసుకోకు, ఊరకే వాళ్ళు ఏది రెచ్చకూడదామని అన్నాను. కావాలని అంత నేట నాకు అంత ఎక్కడంతా చెప్పు, నువ్వు ఉంటుండగా కూల్ అయిపోను కదా. నువ్వు కొడితే మామూలుగా ఉండదు, ఏడుపు వచ్చినట్టు కొడతావు. కోపం ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు మనిషికి. నువ్వు మనిషివి కాదుగా, దెయ్యానివి. అమ్మయ్యా, ఒక్క నిమిషం. ఇది ఆడతావా? బాగుంటుంది. ఇందులో నువ్వు గెలిచే వరకు నన్ను కొట్టేసే, నేను గెలిచిననుకో పైకి వెళ్తూ ఉండిపోతాను. సరేనా? దా ఆడదాం. గిలి 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 గిలి. 6 1 2 3 4 5 6లో పెట్టాను. మళ్ళీ నేనే వేస్తాను. గిలి 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 3 1 2 3. ఇగో ఇప్పుడు నువ్వే ఏయ్, బాగా కలుపు. గిలి 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 అను నాలాగా. నువ్వు అనవులే, వేసావా? అబ్బా ఆరిపట్టది. పెట్టు, నువ్వే పెట్టు. మూడు పట్టది. ఇప్పుడు నువ్వు పెట్టు. నువ్వే అది 3లో పెట్టమంది, పంటలో పెడతదా? 3లోనే పెట్టాలి. రూల్స్ తెలియనట్టుకుంది నీకు. 3లో పెడితే 3లోనే పెట్టాలి. పంటలు ఎందుకు పెట్టావు? ఆ 3లో పెట్టింది అలాగే ఉంచు, అక్కడ పెట్టకూడదు, తప్పు. ఆట మళ్ళీ తీసి అక్కడ పెట్టింది. అబ్బో, ఎవరు కొట్టారు? ఇదిగో, నువ్వు ఇలాంటి ఆటలు ఆడకూడదు. మరి 3లో పెట్టింది 3లోనే ఉంచాలి. పంటలు ఎందుకు పెట్టావు? 3లోనే పెట్టావు. ఏంటిదే? ఇక నువ్వు ఇలాంటి తొండి ఆటలు ఆడొద్దు. అబ్బా, ఏమే నాటకాలు ఆడుతున్నావు? నంగరాశిలాగా పెట్టు, తీయో. పంటలో పెట్టక మళ్ళీ తోలు తీసేస్తున్నావు, అర్థమైందా? మళ్ళీ మళ్ళీ నీ చెప్పినా అక్కడ ఎడుతుంది. గాడిద గుడ్లు మొక్క వేసుకొని నీకు ఆట తెలియదు, రూల్స్ తెలియదు, పెక్క ఎక్కడ తెలీదు, నాటకాలు తొప్పుతారు వా నువ్వు. ఏమి దొంగతనంకి వచ్చానో, దేనికి వచ్చి ఏమీ కర్మ నాకు. ఇటు వెళ్తే మంద తినేస్తున్నారు, అటు వెళ్తే అది తినేస్తుంది. ఏదో ఒకటి చేసి బయటపడిపోలే. ఎంటర్ అయ్యారా మళ్ళీ దండుపల్లెం బ్యాచ్. మళ్ళీ ఎందుకు వచ్చారా? ఈసారి ఏమి ఇరికిద్దామని. రే మీకు దండం పెడతాను రా, నాకంత ఓపిక లేదురా. మీకు మీ ప్లానింగ్లకు దండం రే. అరే నన్ను వదిలేండ్రా బాబు, మీకు ముర్రాట్లు ఇచ్చేస్తాను, మీకు దండం రే. ఇరికిద్దామని కాదు గోలి, ఈ ఎరకాటం నుంచి బయటపడదామని. అరే అరబొర్రాడు, నువ్వు మాట్లాడకురా. నువ్వు మాట్లాడితే నాకు నచ్చదు. నిజం గోలి, నేను చెప్తున్నా కదా విను. మీరు చెప్తే ఓకేనండి, ఏంటో చెప్పండి. అసలు శ్రీముఖి దయంలా ఎందుకు మారాల్సి వచ్చిందో ఒక్కసారి కనుక్కో నువ్వు. ఆ విషయం ఏదో ఉందో మీరు వెళ్ళి కనుక్కోవచ్చు కదా, దాన్ని నన్ను ఎందుకు వెళ్ళకడం? మీరందరూ వెళ్ళి అడగండి, చెప్తుంది. అలా కాదు గోలి, నువ్వే కనుక్కోవాలి. నేను కనుక్కోవాలా? నా వాళ్ళు కాదమ్మా. అంటే మనమందరం కలిసి తను వచ్చిన కారణం తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించామంటే తను వెళ్ళిపోతుంది, మనం కూడా సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ గోలి, నువ్వే హెల్ప్ చేయాలి. ఒప్పుకో గోలి, ప్లీజ్ గోలి. సరే సరే, మీ జీవితంలో బుర్రబెట్టి ఏదైనా మంచి ఆలోచన ఆలోచించారంటే అది ఇదేరా. ఒక్క నిమిషం రా. పదా ప్లీజ్ గోలి. గోలి రా గోలి. సరేలే పదండి, సరేలే పదండి, ఏది జరిగితే అదే జరుగుద్ది. రేయ్, మన టైం బాగుంది, అది మంచి మూడ్లో ఉంది, ఏదో ఆడుకుంటుంది. పదండి, రండి. శ్రీముఖి ఆడుకుంటున్నావా? ఆడుక. అంతకుముందు మనం ఆడిన ఆటలని ఇదేమైనా కొత్త ఆట? ఏదో పిచ్చాట, చెప్పండి. అదే
మీ గురించి పాపం వాళ్ళకి ఏదో చిన్న డౌట్ ఉందంటే పాపం అది అడగడానికి వచ్చాం. ఏదో అడుగుతున్నారు కదా. ఏంటో చెప్పండి. శ్రీముఖి, మేము నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాం. నీకు అభ్యంతరం లేకపోతే అడగండి. ఏం లేదు, అది అది ఇందాక చెప్పావు కదా ఏదో నీ మనసులో ఏదో డౌట్ ఉంది అడుగుతానని. అడుగు, పర్లేదు. మేడం చెప్పమంటుంది కదా. ఏదో అడుగుతున్నారు కదా.